ఇప్పుడు దేశం అంతా వైరల్ అవుతున్న న్యూస్ ఒకటి ఉంది. ఏంటంటే డీలిమిటేషన్ అని మొన్నటి వరకు బాగా ప్రచారం అయింది, అది వైరల్ అయింది. చాలామంది మనకు కూడా 50% సీట్లు పెరుగుతున్నాయని, 268 సీట్లు అవుతున్నాయని చాలామంది ఆశపడి నెక్స్ట్ నేను పోటీ చేయాలని కొంతమంది ప్లాన్ చేసుకున్నారు. కొత్త కొత్త ఆశావాహులు కూడా వచ్చారు. దీంట్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులో 33% మహిళల కంటే కొత్త మంది మహిళలు కూడా రెడీగా అయిపోయారు. మాకు ఇన్ని సీట్లు వస్తాయి కదా, 70-80 సీట్లు అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు మన రాష్ట్రం వరకు. అట్లా తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశం అంతా కూడా ఆ న్యూస్ వైరల్ అయ్యేసరికి జనం ఇంట్రెస్ట్గా చూశారు. అసలు ఈరోజు రియల్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుందాం. మీకు అన్ని రాజకీయ పార్టీలతో పరిచయాలు ఉన్నాయి, ఢిల్లీలో కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి మీకు. అసలు ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అండ్ మహిళా బిల్లు నిన్న వీగిపోయింది కదా. అవును, నిరుత్సాహంతో ఉన్నారు చాలా మంది. దీని ప్రధాన కారణం ఏమై ఉంటుంది మీ ఉద్దేశం? ఇది ప్రధాన కారణము జనరల్గా అయితే మాట్లాడేటప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు సుధాకర్ నాయుడు గారు, కానీ చిన్న ఇగో ప్రాబ్లంగా కనపడుతుంది. పార్లమెంట్లో అధికారంలో ఉన్న వాళ్ళు పెట్టేది మనం ఎందుకు ఒప్పుకోవాలనేది ఒక ఇగో ఇష్యూస్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ సమాజం అధికార ప్రతిపక్షంలాగా విడిపోయింది, సమాజం కూడా విడిపోయి ఉంది. సో ఎవరికి ఫాలోవర్స్ వాళ్ళకు ఉన్నారు, ఫాలోయింగ్ కంటిన్యూ చేయడానికి మేము అధికార పక్షం మీద పోరాడుతున్నామని ప్రతిపక్షం చూపిస్తేనే ఈ ఫాలోవర్స్ ఉంటారు అనే ఒక కాన్సెప్ట్లోకి వచ్చేసింది.